సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద నాకాబందీ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ అక్రమ గంజాయి, గుట్కా రవాణా, మద్యం సేవించి వాహనాలు నడిపినా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. వారితో పాటు నారాయణఖేడ్ సీఐ శ్రీనివాసరెడ్డి, కంటి సీఐ చంద్రశేఖర్ రెడ్డి, డివిజన్ ఎస్ఐలు మరియు డివిజన్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మేము నారాయణఖేడ్ సబ్ డివిజన్లో ఈ నైట్ పూట నాకాబందీ నిర్వహిస్తున్నాము. ఈ నాకాబందీలో మా డివిజన్ సంబంధించి నారాయణఖేడ్ సిఐ ఈ చాలా వరకు యాక్సిడెంట్ ముఖ్య కారణం ఏంటి తాగి బండి నడపడం వల్ల వెంకట డ్రైవర్లకు చాలామందికి యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులను పట్టుకోవటం, అదేవిధంగా ఈ నైట్ పూట చాలా వరకు ఈ దొంగతనాలు చేసే వ్యక్తికి పాత దొంగ నేరస్తులు కానీ ఇంకా వేరే అనుమానితులు కానీ ఈ నైట్లో వెహికల్ మీద నెంబర్ ప్లేట్ లేకుండా వాటిపైన పోయి అఫెన్స్ చేస్తున్నారు. వాటిని కూడా నిరోధించాలంటే ఈ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసి నెంబర్ ప్లేట్ లేని వెహికల్ కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా వారి యొక్క పాత నేరాలు ఏమైనా ఉన్నాయా లేవనేది కూడా టెక్నాలజీ ద్వారా అది కనుక్కొని అవి కూడా చెక్ చేస్తూ ఉన్నాము. ఈ నాకాబందీ వల్ల ఈ నేరాలు నిరోధించడానికి మీ ముఖ్య ఉద్దేశం అని చెప్పి మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ యొక్క వెహికల్ చెకింగ్ చేస్తాము. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!